ప్రభుత్వం ఒక బాధ్యతాయుతమైన విధానాన్ని ఉద్యోగుల విషయంలో అవలంబించాలి. ఒక టీమ్, ఒక ఇద్దరో ముగ్గురు మంత్రులతో కూడినటువంటి ఒక టీం, చీఫ్ సెక్రటరీని లీడ్ చేసేటట్టు పెట్టి ఉద్యోగులతో ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతూ ఉంటే వాళ్ళకు ముందు మానసిక స్వాంతన వస్తుంది. అట్లాగే వాళ్ళు చెప్పింది విని చిన్న చిన్న నిర్ణయాలు, ఇప్పుడు దాదాపు 30,000 కోట్ల రూపాయలు బిల్లులు పెండింగ్లో పడిపోయినాయి వాళ్ళకి. ఏరియర్స్, అది డిఏలో ఏరియర్సా లేకపోతే వాళ్ళకి సంబంధించిన జీపీఎఫ్ నిధులు వాడేసుకోవడమా, రకరకాలైనటువంటి ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఇప్పుడు గత ప్రభుత్వం టైంలో అది వాడేసుకున్నారు కాబట్టి అని వదిలేస్తే వీళ్ళు వచ్చాక ఇంకో 10,000 కోట్లు, వాళ్ళు 20,000 కోట్లు పెండింగ్ పెడితే వీళ్ళు ఇంకో 10,000 కోట్లు పెండింగ్ పెట్టేశారు. దీని ఇంపాక్ట్ ఏమవుతుంది, రేపు పొద్దున ప్రభుత్వం మీద భారం అయిపోతుంది. ఒకేసారి ఇవ్వాలంటే సాధ్యం కాదు, అది పేరబెట్టి కూర్చుంటే. ఇదిగో ఒక 6 నెలలకు ఒక 5,000 కోట్ల రూపాయలు చెప్పిన పాతది ప్లస్ ఇప్పుడు బకాయిలు తీర్చేస్తుంటామయ్యా అంటే వాళ్ళు హ్యాపీ, నడుస్తుంటుంది. ముందు డిఏలు 4 డిఏలు పెండింగ్లో ఉండటం, ఎంత భారీగా పెండింగ్ ఎప్పుడూ లేదు. 16 నెలల పాటు ఒక్క డిఏ కూడా రాంది ఎప్పుడూ లేదు. అలాంటి పరిస్థితుల్లోకి ఉద్యోగులు నెట్టబడుతున్నారు. దానికి తోడు సింపుల్గా పరిష్కరించదగిన సమస్యల్ని పరిష్కరించట్లేదు. అటు విద్యుత్ ఉద్యోగులు రోడ్డు ఎక్కారు, ఇటు టీచర్లు రోడ్డు ఎక్కారు, సచివాలయ ఉద్యోగులు రోడ్డు ఎక్కారు. ఇట్లాగా వివిధ విభాగాలు రోడ్డెక్కుతున్నటువంటి వేళ అసలు వాళ్ళతో సంబంధమే లేదన్నట్టు ప్రవర్తిస్తే కరెక్టేనా ఆలోచించుకోవాల్సింది.